నమస్తే అండి. ఈరోజు మనం గంగాధర అంగడి వచ్చినాం. ఇక్కడ ప్రతి శనివారం అంగడి అనేది జరుగుతుంది. ఈరోజు మనం అంగడంతా తిరిగి రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ఎంతనా దీనికి ఎంత రేటు? 8.5. ఈ మేకకు 8.5 అన్నట. ఇప్పుడు రేట్ ఎట్లా చెప్తావు? ఇదైతే 9.5. అది 10,000. ఇది 9.5. రెండు 8,000 తీసుకొచ్చినాయా? నీయేనా? ఒకవేళ ఇది కావాలనుకున్నావు అనుకో, ఎంత అమ్ముతావు? 7.5 అమ్ముతావు. లాస్ట్కు అడుగుతే 7 కూడా ఇస్తావు. 7,000 కూడా ఇస్తావు. ఏ ఊరు మీది? జైతాల నుంచి లోటుకు వచ్చినావా? ఏం పేరు? శివ. ప్రతి శనివారం వస్తావు ఈ అంగడి? ఏదైనా ఆటో ఇక్కడ అనేది ఇంకా అవన్నీ ఎక్కించారు. అయిపోయిందా మీది? ఇప్పుడు ఎన్ని తీసుకొచ్చిర్రు రాంగా? 20 తీసుకొచ్చిర్రా? అన్ని అమ్ముడు పోయినాయి మరి మొత్తం? 2 ఉన్నాయి ఇక లాస్ట్కు. మంచిగానే మరి బిజినెస్ మంచిగా జరుగుతుంది నీది. ఓసారి అమ్ముడు పోతే ఓసారి ఓడు. ఓకే, అమ్ముడు పోయినాయా? నీవి పోయినాయా? నువ్వే కొన్నావా? ఎంత? ఇది 13,000. ఇది 12,000. పోతులే మంచి. ఎట్లా చెప్తున్నావు రేటు? 18,000 ఒకటా? లోకల్ పోతులు. లోకల్ కాదు, చెవులే కదా అని. లోకల్యా? ఓకే, మంచి గట్టిగా ఉండు, మాత్రం మంచి గట్టిగా ఉన్నాయి. ఇది బోడపోతా? ఉన్నాయా? అంతేనా? ఓకే ఓకే. ఈ 2 తెచ్చిర్రా? ఇంకేమన్నా తెచ్చిర్రా? బండి అంతా మనదేనా? పోయినాయి అమ్ముడు మరి? దగ్గర పడ్డది అంగడి. ఇక టైం అవుతుంది, ఇక వెళ్ళిపోతారు. ఇక కొన్నారానే దాన్ని? కొన్నారా? ఎంత దానికి రేటు? 12,000. సంవత్సరం పొట్టేళ్ళాట ఇవి అమ్ముడు పోతున్నాయి. గంగాధర అంగడి ప్రతి శనివారం జరుగుతుంది. ఇది కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఉన్నది. ఈ అంగడి ప్రతి శనివారం ఇక్కడ చాలా మంది వస్తారు. ఇక్కడ రద్దీ చాలా ఉంటుంది. ఇక్కడ అంగడి అనేది బాగా సాగుతుంది. మేకలు, గొర్రెలు, పిల్లలు, తల్లులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. జేసీ బాయ్ A to Z బ్లాగ్. అమ్ముడు పోలేదా? ఇవి అమ్ముడు పోలేదా? ఎంత చెప్తాను రేటు? ఎంత చెప్తాను దానికి రేటు? దానికి 11,000. లాస్ట్ ఎంతవరకు వస్తుంది? లాస్ట్కు 10 వరకు ఇవ్వచ్చు పోతే. దీనికి ఎట్లా రేటు మరి? దీనికి 2 కలిపితే పిల్ల మాకే 13,000. పిల్ల తల్లి. అమ్ముడు పోయినాయా బాబు? పోయినాయా అన్ని? చలో ఇక ఇంటికి ఓడేనా? ఇక రేట్ ఎట్లున్నాయి అని తెలుసుకుంటా ప్రపంచానికి తెలియజేస్తా. అందరు వస్తారు, ఇంటికి కూడా వస్తారు. మీరు ఎవరు చెప్పు అమ్మ? కమలాపురమా? ఓకే. ఇంటి పేరు? దుర్గోళ్ళ? దుర్గాపు పేరు? ఓకే, ఇంటికి కూడా వస్తారు. తెచ్చిన అన్ని పోయినాయి అమ్ముడు. మంచిగా చేస్తారు తెచ్చినప్పుడల్లా. మంచి హోటళ్ళు మంచిగా 6 నెలలు 7 నెలలు తీసుకొస్తారు. ఏ ఊరోళ్ళు కొన్నారు ఇవన్నీ?
ఎంత చెప్తాను రేటు? 14,000. రెండిటికా? ఆడియేనా? పోతులేనా? పోతులు. ఓకే, మంచిగా రెండు ఒక తీరే ఉన్నాయి మంచిగా. ఎన్ని కిలోలు వెళ్తుంది అందాదా? ఒక్కటి 9 వెళ్తుందా? అంతే వెళ్ళదు. అంత వెళ్తుందా? గట్టి ఉండవచ్చు. 14,000 చెప్తా అండి రెండిటికి. రెండు పోతులే చూడుర్రి. ఇగో బిడ్డు నాని ఇగో ఎంత కమ్ముతావు? ఎంత కమ్ముతావు చెప్పు. చిన్నది తక్కువ ధర మరి పెద్ద ఎక్కువ ధర. ఏమైనా అన్నా ఇవి మనయేనా గొర్రెలు? ఎన్ని మొత్తం ఎన్ని ఇవన్నీ? పొద్దున 40 తీసుకొచ్చాం. ఉన్నాయి మొత్తం 40 తీసుకొస్తే అన్ని అమ్ముడు పోయినాయి కానీ లాస్ట్కు ఇవి మిగిలినాయి. ఇవి తెల్ల గొర్రెలు అంటారు, సీడ్ గొర్రెలు. సీడ్ గొర్రెలు ఇవి. ఏ ఊరు మనది? కోనాపూర్. సెల్ నెంబర్ కూడా చెప్పు, ఇంటికి వస్తే అమ్ముతారు అక్కడ కూడా. ఒకసారి నీ నెంబర్ కూడా చెప్పు. నెంబర్ చెప్పు. 9908111316. ఇప్పుడు రేట్ ఎట్లా ఉన్నది మరి వీటికి? 40 గొర్రెలకి వెళ్ళి వాళ్ళు 30 గుంజుకున్నారు. 30 తీసుకున్నారు కాబట్టి 11,000 కొట్టి ఇచ్చినాం. ఇవి వాళ్ళ మిగిలిన గొర్రెలు కాబట్టి కొంచెం తక్కువ రేట్ ఉంటుంది. ఎట్లా అందాది? 10,000తో ఇస్తామన్నా. ఒక్కొక్కటి 10,000 తోటి ఇస్తారు అన్నట్టు. సూడియా మరి ఇవి ఎట్లా? ఇవి సూడి కాదన్న. సూడి కాదు, అన్ని వేరే. ఇవి బట్టి ఓకే. బాపు 40 గొర్రెలు తీసుకొచ్చిరాట, అన్ని అమ్ముడు పోయినాయి. ఇక లాస్ట్కు ఉన్నాయి గొర్రెలకి ఇవి. అమ్ముతాడు, లేకుంటే ఇంటికి తీసుకెళ్తాడు. మళ్ళీ శనివారం రోజు మళ్ళీ తీసుకుని వస్తారు. మీకు ఎవరికైనా కావాలంటే ఇప్పుడు ఫోన్ నెంబర్ చెప్పిండు, ఈ అడ్రస్ మొత్తం చెప్పిండు. కావాలంటే ఇంటికైనా కూడా అక్కడ అందుబాటులో ఉంటారు. ఎనీ టైం కొనుగోలు అమ్మకాలు అనేది జరుగుతాయి. తీసుకో ఇక అయిపోయిందా బేరం? 32 అట. అంగా టైం అవుతుంది కానీ ఏదో ఒకటి చేసుకోరు. ఇక అటో ఇటో 10 రూపాయలు అటో ఇటో చేసుకోవాలి. లేట్ అయితే 35 కాట ఇవి రెండింటిని. 40 చెప్పిండి వీటికి, లాస్ట్కు 35కి ఇస్తాడట. బరోబ్బర్ ఇటువంటి లగ్గాలకు తీసుకుపోయి కొయ్యాలి. 2 పోతులు మంచిగా 35,000 అయినా మంచిదే. మొత్తం ఒక్కొక్కటి 25 కిలోల మాల్ వెళ్తుంది. మొత్తం 50 కిలోలు ఎటుపోదు. దగ్గరికి ఆడు. నమస్తే అన్న, ఏం పేరు? వేనా? ఏ ఊరు? లింగంపల్లి. ఈ మేకలన్నీ మీయేనా? ఎన్ని తీసుకొచ్చినావు? అమ్ముడు వేనా ఏమన్నా? కొన్ని అమ్ముడు వేనే, కొన్ని ఉన్నాయి. ఇవన్నీ సూడి మేకల, పిల్ల తల్లి మేకల ఎట్లా? అన్ని పిల్ల తల్లియేనా? ఇప్పుడు లింగంపల్లి మీది. అసలు ఒకసారి నీ ఇంటికాడ కూడా అమ్ముతారా? సార్ ఫోన్ నెంబర్ చెప్పు నీది. ఇలా లింగంపల్లి అట. ఇంటికాడ కూడా కొనుగోలు అమ్ముకోవాలని జరుగుతాయి. మేకలు అన్ని లోకల్ మేకలు, మంచిగా ఉన్నాయి. ఒక్కొక్కటి 2 పిల్లలు పెట్టే విధంగా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఇప్పుడు నేను ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి కాంటాక్ట్ కాండి. లింగంపల్లినట. పిల్లలు వీడి పిల్లలన్నీ అక్కడ బండ్లే ఉన్నాయట. అన్ని పిల్ల తల్లి మేకలే. ఒక్కొక్కటి ఎట్లా రేట్ ఎట్లా చెప్తున్నావు చెప్పు. ఒక పిల్ల తల్లి మేకకు 14,000 రేట్ చెప్తాడు. లాస్ట్ ఇచ్చే రేట్ అంతేనా?
200-300 అటు ఇటు. ఓకే, అవసరం ఉన్న వాళ్ళు కాంటాక్ట్ కాండి. ఒకటి ఆడిది ఒకటి మొగది పిల్లలు. ఎట్లా రేట్ ఎట్లా చెప్తున్నాయి బాబు? ఎట్లా చెప్తున్నావు రేటు? రెండిటికి 5,500 చెప్తాడు. ఒకటి ఆడిది ఒకటి మొగది. దీనికి 1000 రూపాయలు అన్నట్టు. రెండు తీసుకోవే, జతకు జత. రెండు తీసుకో, జతకు జత మంచిగా వస్తాయి అగ్గోల. ఒకటి తీసుకుంటే బాగా రేటు పెడతాను. మన అదేంటిది? అది కౌజు పిట్టల్లి. ఎట్లా దానికి రేట్ ఎట్లా? 1,500. ఓకే, కటింగ్ తీసిరా? ఎట్లా ఒక పిల్లకి ఎట్లా చెప్తారు రేటు? 6,000కి ఒక పిల్లనా? తోకలు గిట్లున్నాయి పెద్దగా. ఇవి ఏం సీడు? తోకలు పెద్దగా ఉన్నాయి. ఇక్కడి కాదా మరి? వేరే తోకలు పెద్దగా ఉన్నాయి. నమస్తే అన్న, ఏం పేరు నీ పేరు? ముండయ్య. ఏ ఊరు? పేడపల్లి. పేడపల్లి నుంచి వెళ్ళి పట్టుకొచ్చినవి 2. అమ్ముడు పోలేదా? ఎట్లా చెప్తున్నావు రేటు? 13,000, 14,000. లాస్ట్కి ఎంత వరకు ఇస్తావు? 13,500 ఇస్తావు. 6,500 కోటి, 7,500 కోటి పడుతుంది. ఓకే, 2 పోతులే. ఓకే, ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వారం గంగాధర అంగడి అనేది మొత్తం తిరిగి రేట్లన్నీ తెలుసుకోవడం జరిగింది. ఈ వారం నాకు తెలిసి ధరలు అనేది తక్కువనే ఉన్నాయి. మరి నెక్స్ట్ వారం అద్దం మళ్ళీ తెలుసుకుందాం ధరలు అనేది. రానున్న రోజుల్లో సంక్రాంతి పండుగ వరకు పెద్ద మోకా ఉంటుంది. ఈసారి కూడా పెద్దగానే జరిగింది గంగాధర అంగడి అనేది. రేట్లు అనేది కొంచెం తక్కువ అనిపించింది. ఇవన్నీ మంచిగా లోకల్ మేకలు కానీ లోకల్ గొర్రెలు కానీ మంచిగానే ఉన్నాయి. గంగాధర అంగడికి ఎక్కువ శాతం మేకలు గొర్రెలు ఇవే ఎక్కువ ఉన్నాయి. బర్రెలు అటు ఆవులు కానీ అటు తక్కువ ఉన్నాయి. అవి అడిదిక్కుంటాయి. ఇలా అన్నీ అమ్మేటియేనానే? కొన్నావా? ఈ 4 కొన్నారా? మరి ఎప్పటి పడ్డది రేటు? ఈ రెండింటికి కలిసి 3,000. ఆ రెండింటికి 4,500. అవి కొంచెం వేరే తేడా ఉన్నాయి కొద్దిగా. అవి చెవుల పిల్లలు లెక్క ఉన్నాయి. తెల్ల పిల్లలు. ఓకే, మంచిగా వీటిని జాయిన అనుకో. అన్ని పోతులేనా? అన్ని పోతులే. అన్ని ఆడియా? ఆడి పోతులు అయితే బాగుండు కొద్దిగా మేపుకోవడానికి. బర్రె పాలిస్తే వీటికి పెట్టుకోవాలి. నేను కూడా గిట్టుండే చిన్న చిన్నవి తీసుకుపోతా, కానీ పోతులను తీసుకుపోయి సాత్తా. లోకల్ పిల్లల వాటి 2,000కి ఇస్తారా? 7,000 ఇవ్వాలంటే 7,000. ఎంత రేట్ దీనికి? 10,000. మంచి పోతే ఎన్ని నెలల పోతే ఇది? 4 నెలలది. ఎన్ని కిలోలు వెళ్తుంది? 12-13 వెళ్తుంది. మంచిగా గట్టిగానే ఉన్నది. ఓకే, చూడండి మంచిగా గొర్రెలు మాత్రం మంచిగా ఉన్నాయి. తెల్లగా మంచిగా ఉన్నాయి. పెద్ద గొర్రెలు ఒకటి 11,000 అట. చూడుర్రి, చాలా తక్కువనే అనిపిస్తుంది రేటు మాత్రం నాకు. ఈ అక్క కొన్నదట, ఫారం పెట్టిందట, గొర్రెల ఫారం. అన్న అమ్ముడు పోయినాయి మొత్తం? ఎవరికైనా ఎవరు ఉన్నారు? ఏ ఊరు అల్లది? ఫారంలోకి ఇవన్నీ? అచ్చా, ఎంతకైనా మొత్తం? 11,500 ఒకటి. మొత్తం ఎన్ని? 11,000 కోటి అట. మొత్తం అన్ని అమ్ముడు వినాయనే? మొత్తం ఎన్ని?
11,000 ఒకటి అట. మొత్తం 74 సన్ను మొత్తం అమ్ముడు పోయినాయి. ఫస్ట్ మనం తీసినటువంటి వచ్చి తెలుసుకున్నటువంటి వీడియో ఫారంల గట ఇవన్నీ ఎక్కిస్తారు వ్యాను. 74 సనుగు ఒకటి 11,000కు పోయింది. మొత్తం గొర్రెలు తెల్ల గొర్రెలు మంచిగా ఉన్నాయి. ఈ వారం మొత్తం అంగడంతా తిరిగి మొత్తం జల్లెడ పట్టిన వీడియో లాంగ్ వచ్చింది కాబట్టి 2 పార్ట్లు చేసి వీడియోని పెడుతున్నాను. ఒకసారి దీని గురించి వివరణ ఒకసారి ఏమేం పని చేస్తే ఎట్లా అన్నట్టు. అది బంద్ చేయాలి, బంద్ చేయాలి. ఎట్లాంటి అని పని చేస్తాయి. వేడికి పెద్ద వేడున్నా కిడ్నీ రాళ్ళున్నా అరిసె మొలలున్నా పనిచేస్తుంది. ఇది ఎట్లా తయారైతే పనిచేస్తుంది. నల్ల ఉప్పు ఇది అమర్సుల గంధకం. ఇది బండ లెక్కనే ఉన్నది కానీ నల్ల ఉప్పు అంటారు. అమర్సుల గంధకం. ఓకుడు గజ్జి చర్మ వ్యాధులు ఎంత పెద్ద చర్మ వ్యాధులు పనిచేస్తుంది అమర్సుల గంధకం. ఇది ఏడ పెట్టుకుండా అన్నట్టు. ఇది దంచి నీళ్ళు కలిపి పెట్టుకునేనా? ఎంత షుగర్ కాదు. షుగర్ ఉన్న వాళ్ళకు రోజు పొద్దున సాయంత్రం వేసుకో. షుగర్ ఎంత పెద్ద షుగర్ ఉన్నా కూడా తక్కువ షుగర్ బాధ. ఇవన్నీ మెడలు గుంజినా నడుము నచ్చినా జలుబు చేసినా సరదా అయినా అరికాల మంటలున్నా గుర్రం మూతున్నా ఎట్లాంటి నొప్పి కానీ కొట్టు 5 నిమిషాలు కూడా తగ్గిపోతుంది. ఓకే. ఎక్కడ ఉంటారు మీరు? చొప్పదాంట్లో ఉంటారు. అక్కడికి వస్తే ఇస్తారా? పని చేస్తాయా మరి? ఏం పేరు అన్నది? మందుల రాజు. కొట్టు ఏం కాదు. చూడు ఒకసారి వాసన చూడు ఎట్లుంటుందో. ఏమో అడుగు. 100 రూపాయల గట. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా గంగాధర అంగడి. ప్రతి సినిమా ఇక్కడ జరుగుతుంది. ఎట్లా ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.